మరి మీరు అవినీంద్ర 2.0 అవ్వడానికి రీజన్ ఏంటి? నేను 2.0 అవ్వలేదండి. చాలా మంది మిమ్మల్ని ఆర్జీవి గారితో కంపేర్ చేస్తున్నారు అండ్ మూవీని అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తున్నారు, క్యారెక్టర్ ని అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తున్నారు. ఇది మీరు పాజిటివ్ గా తీసుకుంటున్నారా లేదంటే అరే కంపారిజన్ ఎందుకురా అన్నట్టు అనిపిస్తుంది? అలా ఉండదండి. కంపారిజన్ అనేది ఎందుకు వస్తుంది అంటే, నాకు ఒక విషయం నచ్చింది అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మాది గుంటూరు అండి. గుంటూరులో నేను చిన్నప్పుడు అంతా పెరిగాను, రైట్. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడ ఉన్నాను అనుకోండి. నాకు అందులో కొన్ని ఇష్టం ఉండిపోతాయి కదా మనకి జ్ఞాపకాల్లాగా. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఏదో ఒక సందు చూస్తేనో ఒక ఇల్లు చూస్తేనో మా గుంటూరులో ఉంది అంటాను కదా. నాకు నచ్చిన వాటితో పోలుస్తున్నప్పుడు నాకు ఇబ్బంది ఎందుకు ఉంటుందండి? ఇఫ్ పీపుల్ లైక్ ఆర్జీవి, లవ్ ఆర్జీవి అండ్ దే ఆర్ లైక్ ఈడు కూడా అలా ఉన్నాడంటే వాళ్ళకి నచ్చిన అంశంతో ఏదో పోల్చుకుంటున్నారు వాళ్ళు. దే ఆర్ ఫైండింగ్ సంథింగ్ విచ్ దే లైక్ ఇన్ మీ. ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో మీరు కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంది అని అంటున్నారు అండ్ మూవీలో ఏమన్నా ఇంకల్కేట్ చేశారా? బ్యాక్ స్టేజ్ లో కూర్చొని అన్ని కమ్యూనిస్ట్ ఐడియాలజీ సినిమాలోనా? సినిమాలో ఓకే, ఐ టెల్ యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. కమ్యూనిజం అనేది ద హోల్ మెజారిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ వన్ పాయింట్ ట్రైడ్ టు ఫాలో అండ్ బట్ దే ఫెయిల్డ్ మిజరబుల్లీ. ఇంకా పుస్తకాలు ఉన్నాయి, చదువుకుంటూ ఉంటాం మనం అప్పుడప్పుడు. అరే కాన్సెప్చువల్లీ చాలా బాగుంది కదా, ఇది ప్రాక్టికల్గా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు ప్రపంచంలో అని చాలామంది చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. వెరీ ఫ్యూ కంట్రీస్ నౌ, చైనా అది ఇది వాళ్ళు దే ఆర్ సస్టైనింగ్ విత్ కమ్యూనిజం. కానీ క్యాపిటలిజం టుక్ ఓవర్. ఇట్ ఫండమెంటలీ వీఆర్ ఆల్ క్యాపిటలిస్ట్స్. రిలేషన్షిప్స్లో కూడా ఏం జరుగుద్దంటే వీ ఆపరేట్ లైక్ ఎ క్యాపిటలిస్ట్. ఇఫ్ యూ స్విచ్ and take some pointers from communism and apply it in your relationship, maybe they will work.